ఒక ఆవు దాని దూడల మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది? గోమాత తన దూడని పిలిస్తే చాలు ఆ దూడ ఎన్నో అంబారావాల మధ్య కూడా తల్లి గొంతును గుర్తుపట్టగలదు, తల్లి ఒడిని చేరిపోతుంది. ఇక అలాంటి బంధమే మీరు చేసే కర్మలకి వాటి ఫలానికి కూడా ఉంటుంది. మీరు కర్మని ఆచరించగానే అది కర్మఫలాన్ని ఎలుగెత్తి పిలుస్తుంది. అప్పుడు మీ కర్మఫలం ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని చేరుకుంటుంది. కనుక మీరు చేయవలసిందల్లా మంచి కర్మలు మాత్రమే. ఎందుకంటే ఒక్కోసారి దేవుడు మీరు చేసిన తప్పుల్ని క్షమించచ్చేమో కానీ కర్మఫలం మాత్రం మిమ్మల్ని క్షమించదు. బహుశా ఒకవేళ మీరు దుష్కర్మలు ఆచరించినట్లయితే ఏమవుతుందో మీరే ఊహించుకోండి. ఒకవేళ మీరు సత్కర్మలని ఆచరిస్తే ఖచ్చితంగా శుభం జరుగుతుంది. తమరు ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలాలే మీ దగ్గరికి వస్తాయి. అది ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే మరోజు, కానీ రావడం మాత్రం తథ్యం. రండి నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.